నిన్న జగన్ సంచలనమైన కామెంట్లు స్పీకర్ మీద చేశాడు నర్సీపట్నంలో. సో, ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. స్పీకర్ గూడా దీని మీద చర్య తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. జగన్‌ని సస్పెండ్ చేసే అవకాశం గూడా ఉందని చెప్తున్నారు. ఇవన్నీ జగన్‌కి తెలియక కాదు. జగన్ కావాలనే రెచ్చగొట్టి స్పీకర్‌ని తనని సస్పెండ్ చేసే విధంగా చేసుకొని, సో, నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి నేనింక ఎళ్ళలేను కాబట్టి నేను జనంలో ఉంటానని చెప్పి హ్మ్. ఉందామన్న ఒక స్ట్రాటజీ జగన్‌లో కనపడుతుంది. సో, ముందుగా అసలు ఈ పర్యటనలో జగన్ ఏం మాట్లాడాడు ఇది చెప్పుకొని దాని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? స్పీకర్ రియాక్షన్ ఏంటి? ప్రభుత్వం ఎలాగా స్పందించే అవకాశం ఉంది? అనే విషయాల్ని చూద్దాం. అట్లాగే జగన్ స్ట్రాటజీ ఏంటి ఓవరాల్‌గా? నెక్స్ట్ ఫర్దర్ జగన్ ప్లాన్ ఏంటనే విషయాలు గూడా మనం మాట్లాడదాం. నిన్న యాక్చువల్‌గా అక్కడ మాకవరం పాలెం అంటారు నర్సీపట్నం దగ్గర. అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది. దాన్ని సందర్శించడానికి విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరాడు. అక్కడ దాదాపు ఇతనికి ముందైతే అసలు పర్మిషన్ ఈ రోడ్డు మార్గాన వెళ్ళడానికి ఇవ్వమన్నారు. దాని తర్వాత అక్కడ 18 రకాల కండిషన్‌లు పెట్టి ఇచ్చారు. అంటే 10 వెహికల్సే ఉండాలి ఇలాగా. ఒక్కటి గూడా జగన్ ఫాలో కాలేదు. ఓకే. ఆహ్, ఆల్రెడీ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఇచ్చేది ఇవ్వండి, మేము చేసేది చేస్తామని వాళ్ళు అంటూనే ఉన్నారు. ఎందుకంటే ఆ కండిషన్‌కి లోబడి పోవడం గూడా కష్టమే. అంటే 10 వెహికల్సే పోవాలంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పోలేరు. సో, కాబట్టి వాళ్ళు గూడా డిసైడ్ అయ్యారు. ఆహ్, అంటే 2 వైపుల నుంచి విమర్శలున్నాయి. అంటే ఇంత కండిషన్‌లు పెట్టాల్సిన అవసరం ఉందా? ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్ గూడా గతంలో తెలుగుదేశం చంద్రబాబు మీద గూడా ఇలాగ చాలా సార్లు కండిషన్‌లు పెట్టి జగన్ గూడా నిర్బంధాన్ని ప్రయోగించాడు. సేమ్ పద్ధతిలో వీళ్ళు గూడా చేస్తుంటే అప్పుడు అలా చేయడం వల్ల చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరికీ దానివల్ల సింపతి వచ్చింది. ఇప్పుడు అదే పని చేస్తే జగన్‌కి వస్తుంది సింపతి. అంటే ప్రజల సమస్యల మీద వెళ్తున్నాడు జగను. ఒక ఆహ్, మెడికల్ కాలేజ్ ఇష్యూ గావచ్చు, లేకపోతే మత్స్య కార్మికులు గావచ్చు, ఇటు స్టీల్ ఫ్యాక్టరీ కార్మికుల విషయాలు కావచ్చు, వీటి ప్రజల్ని కలవడానికి, నిరసన తెలియజేయడానికి వెళ్తున్నప్పుడు, అది నిరసన తెలియజేయడం గానీ, ప్రజల్ని కలవడం గానీ, ఒక ప్రతిపక్ష నాయకుడిగా గానీ, రాజకీయ నాయకుడిగా గానీ ఆయనకుండే ప్రాథమిక హక్కు అది. ఫండమెంటల్ రైట్ అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్. దానికి వీళ్ళు కోఆపరేట్ చేయాలి. ఏదన్నా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు, ప్రజలకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు, ఆ మేరకు ఆంక్షలు విధించడంలో తప్పు లేదు గానీ, కావాలని దీన్ని ఫెయిల్యూర్ జేయాలి అన్న యాంగిల్‌లో నుంచి గతంలో జగన్ ఎలా చేశాడో, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గూడా అలాగే జేస్తుంది అన్న విమర్శలొచ్చాయి. ఏదేమైనా జగన్ పర్యటన అయితే సక్సెస్ అయిందని చెప్పాలి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే వర్షం పడుతున్నా కూడా ప్రజలు పెద్ద ఎత్తున రాగలిగారనేది వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. హ్మ్. వీళ్ళు ఇదంతా గూడా గ్రాఫిక్స్‌లో జేస్తున్నారు. అసలు ప్రజలే రాలేదని కొన్ని వీడియోలు వీళ్ళు పెడుతున్నారు. ఇది మామూలే. ఎవరు నమ్మదలుచుకుంది వాళ్ళు నమ్ముతారు. మొత్తానికైతే జగన్‌ది తను అనుకున్నదైతే చేయగలిగాడనే దాంట్లో అబద్ధమైతే లేదు. ప్రజలు ఎంతమందొచ్చారు, సక్సెస్సా కాదా పక్కన పెడితే, ఆయన అనుకున్నదేంటి, అక్కడికెళ్ళి కాలేజీ అసలు కట్టలేదంటున్నారు, కట్టారు. అట్లాగే జీవో మేము ఇష్యూ చేయలేదంటున్నారు, జీవో ఇష్యూ చేశాము అనేది మళ్ళీ ఒకసారి మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ కింద ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తాను ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఆపేశాడనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం అనేది జగన్ ఉద్దేశం. ఆ ఉద్దేశం అయితే నెరవేరింది నిన్న. సో, నిన్న ప్రెస్ మీట్ అక్కడ పెట్టాడు మాకవరం కాలేజ్ దగ్గర. ప్రెస్ మీట్‌లో అతనేం మాట్లాడాడంటే, మేము 5 ఏళ్లలో దీని మీద మేమున్నప్పుడు ఈ కాలేజీ మీద 500,00,00,000 స్పెండ్ చేసాం. ముఖ్యంగా అప్పుడు కరోనా టైమ్ ఉండి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికి కూడా ఈ కాలేజీకి 500,00,00,000 మేము స్పెండ్ చేసాము. మాక్సిమం కట్టాము. దాని తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత దీన్ని సెప్టెంబర్‌లో మెమో ఇచ్చి చంద్రబాబు ఆపేశాడు. అద్ అనేది జగన్ ముందుకు తీసుకొచ్చాడు. అంటే చంద్రబాబు గారిని దీన్ని కంటిన్యూ చేసుంటే ఈ పాటికి ఇది 600 బెడ్డెడ్ 600 బెడ్డెడ్ హాస్పిటల్ అయిండేది. ఇక్కడున్న ప్రజలకంతా కూడా ముఖ్యంగా ఏజెన్సీలో ఉన్న గిరిజనులకి చాలా మందికి ఇది గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యము, క్వాలిటీ వైద్యం వాళ్ళకి అందుండేది. అట్లాగే సంవత్సరానికి 150 మెడికల్ సీట్లు వచ్చుండేవి. హ్మ్. ఈ 2 రాకుండా చంద్రబాబు ఆపేశాడు. మెమోస్ ఇచ్చాడు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే. నేను 17 కాలేజీల్లో 6 కాలేజీలు రెడీ చేస్తే ఇప్పుడు 10 కాలేజీలని ఇలా ఇవ్వొచ్చి తన మనుషులకి కాలేజీలను కట్టబెట్టడం కోసమే ఈ స్కీమ్ పెట్టి చేస్తున్నాడు.
కంప్లీట్గా ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సిన దీన్ని ఇలాగ ఇస్తున్నాడు అనేది జనంలోకి తీసుకెళ్ళగలిగాడు, అది విమర్శించాడు.